బొంబాయి చట్నీ తయారు చేస్తున్నానండి. శనగపిండి చట్నీ. వాటికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి అండి, బఠానీ, ఉప్పు, పసుపు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, క్యారెట్, బీన్స్, కరివేపాకు. ముందుగా బఠానీ కొద్దిగా ఉడికించుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసి ఒక 4 విజిల్స్ రానివ్వాలండి. స్టవ్ వెలిగించానండి. కుక్కర్ పెట్టాను. ఈ క్యారెట్, బీన్స్ కూడా కొద్దిగా ఉడికించాలండి. శనగపిండి కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలండి. కొంచెం పలచగా వచ్చాయి కదా. ఒక గిన్నె పెట్టుకోవాలండి స్టవ్ పైన. కొంచెం ఆయిల్ వేయాలి. కొద్దిగా జీలకర్ర, కొన్ని ఆవాలు, కొద్దిగా శనగపప్పు, కొంచెం కరివేపాకు అండి. ఉడకబెట్టుకున్న బఠానీ కొన్ని వేయాలి. తర్వాత ఉడికించుకున్న క్యారెట్, బీన్స్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు. కొంచెం దగ్గరికి రావాలండి. కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం వాటర్ వేసాను. ఇందులో కొద్దిగా పండుమిర్చి అండి. తర్వాత చేసి పెట్టుకున్న శనగపిండి వాటరు, కొంచెం దగ్గరికి వచ్చేటట్టు కలుపుతూ ఉండాలండి. బొంబాయి చట్నీ సిమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలండి. చట్నీ రెడీ అయిందండి. కొంచెం మనకి ఇలా పలచగా ఉంటే బాగుంటుంది. మరి గట్టిగా ఉండకూడదు, మరి పలచగా ఉండకూడదు. ఇది పుల్లం దోసకైతే చాలా బాగుంటుందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో.